హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మీశ్రీ. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, చాలామంది బాదం పప్పులను తింటూ ఉంటారు. మరి ఆ బాదాంని నానబెట్టి తినాలా, నానబెట్టకుండా తినాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి. మరి అది ఎలా తినాలో తెలుసుకోవాలి అంటే వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాదం పప్పు అంటే అందరూ ఎంతగానో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే పోషకాలు పుష్కలంగా ఉన్న ఈ నట్స్ ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది అంటే, నానబెట్టి తినాలా లేక పచ్చివే నేరుగా తినాలా, ఏ విధంగా తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి, అటువంటి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది రాత్రిపూట బాదాం నానబెట్టుకొని ఉదయం లేచిన వెంటనే తింటూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామందికి బాదాంను నానబెట్టుకొని తింటే మంచిదా, లేదా నేరుగా తినాలా, లేక వేయించి తినాలా అనే సందేహాలు వస్తూ ఉంటాయి. మరి బాదం పప్పును ఎలా తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. పచ్చి వాటితో పోలిస్తే నానబెట్టిన బాదం పప్పులు జీర్ణక్రియను సులభతరం చేసి ఎంజైమ్లను విడుదల చేయటంలో ఎంతగానో సహాయపడతాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి వాటిని తీసుకోవటం వల్ల జీర్ణక్రియకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. బాదం పప్పును నానబెట్టడం వల్ల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ల లభ్యత పెరుగుతుందన్నారు నిపుణులు. అలాగే ఈ ప్రక్రియ లైఫెన్స్ వంటి ఎంజైమ్లను విడుదల చేసి జీవక్రియ రేటును పెంచుతుందని, బరువు తగ్గటంలో కూడా ఎంతగానో సహాయపడుతుందని సూచిస్తున్నారు. అంతేకాదు పోషకాల శోషణను ఆటంకం కలిగించే మలినాలను కూడా తొలగిస్తుందని చెప్తున్నారు. అలాగే బాదం పప్పును నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఈ ప్రక్రియ కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణ కలిగించే యాంటీ న్యూట్రియంట్ను అడ్డుకొని ఆ ఖనిజాల లభ్యతను పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం బాదం పప్పును నానబెట్టడం వలన ఫైటిక్ యాసిడ్ స్థాయిలను తగ్గుతాయని, ఇది ఖనిజాల శోషణను మెరుగుపరుస్తుందని పరిశోధనలో కనుగొన్నారు. బాదం పప్పులను నానబెట్టి తీసుకోవటం వలన ఫైటిక్ యాసిడ్ స్థాయిలను తగ్గి ఎక్కువ పోషకాలు గ్రహించడానికి తోడ్పడతాయని చెప్తున్నారు. అదేవిధంగా బాదాంను నానబెట్టడం వలన వాటి ఉపరితలంపై ఉండే మలినాలు తొలగిపోతాయి. అప్పుడు వాటిని పొట్టుతో సహా తినటం వల్ల శరీరానికి అదనపు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెప్తున్నారు. బాదం పప్పును నానబెట్టడం వలన బాదం పొట్టులో ఉండే పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ల యాక్టివేట్ అవుతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేయటంలో, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతో పాటు మొత్తం సెల్యులార్ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భాస్వరం సమృద్ధిగా లభిస్తుంది. బాదాంలో ఉండే ముఖ్యమైన ఖనిజం భాస్వరం. నానబెట్టిన తర్వాత ఇది మరింత పెరుగుతుందని, తద్వారా ఎముకల ఆరోగ్యం, దంత సంరక్షణతో పాటు వివిధ శారీరక విధులకు దోహదం చేస్తుందన్నారు. బరువు తగ్గడానికి కూడా బాదం పప్పు ఎంతగానో సహాయపడుతుంది. బాదం పప్పులో ఎంజైమ్ విడుదల. బాదం పప్పులను నానబెట్టిన ప్రక్రియ లైఫెనస్ తో సహా ఇతర ఎంజైమ్లను విడుదలను ప్రేరేపిస్తుందన్నారు. అలాగే నిపుణులు ఇవి కొవ్వులను విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల నానబెట్టిన బాదం మెరుగైన జీవక్రియను దోహదం చేయటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. తగిన యాంటీ న్యూట్రియంట్ ఇంపాక్ట్. నానబెట్టడం వల్ల బాదం పొట్టులో ఉండే టాక్సిన్లు, ఫైటిక్ యాసిడ్ వంటి యాంటీ న్యూట్రియంట్
న్యూట్రియంట్స్ ప్రభావం తగ్గుతుంది. ఇవి అధిక మొత్తంలో ఉన్నప్పుడు అవసరమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి బాదాంను నానబెట్టి తీసుకోవటం వల్ల ఆ ప్రభావం ఖనిజాల శోషణ సులభతరం చేస్తుంది. చూశారు కదా, బాదాం పప్పును పచ్చిగా తినటం కంటే కూడా నానబెట్టుకొని తినడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో, నానబెట్టని బాదాం పప్పు కంటే కూడా నానబెట్టిన బాదాంను తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాదం పప్పును తింటూ ఉంటారు. కాబట్టి రోజు రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే బాదం పప్పును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం చేసుకోండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.